Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is జోరు వానలో శుద్ధగా తడిచాను. జోరు వానలో శుద్ధగా తడిచాను. దీన్ని ఎలా అనాలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు చూద్దాం. ఇదిగోండి సెకండ్ సెంటెన్స్. I got completely drenched in the heavy rain. I got completely drenched in the heavy rain. I got completely drenched in the heavy rain. Okay? Next, first sentence. వర్షం జోరుగా వస్తుంది. అప్పుడు ఏమనాలి? It is raining heavily. It is raining heavily. ఇప్పుడు ఒకవేళ సన్నగా చిరుజల్లులు కురుస్తున్నాయి, సన్నటి చిరుజల్లులు కురుస్తున్నాయి. It is drizzling lightly. It is drizzling lightly అని అనకపోయినా పర్వాలేదు, ఎందుకంటే డ్రిజ్లింగ్ అంటేనే లైట్గా వస్తుందని. వర్షం ఆగి ఆగి వస్తోంది. The rain is stopping and starting again. అలా అనవచ్చు. ఆకాశం బాగా మబ్బు పట్టి ఉంది. The sky is very cloudy. చూస్తుంటే వర్షం వచ్చేలాగే అనిపిస్తుంది. It looks like it's about to rain. It looks like it's about to rain. వర్షం వచ్చేలా ఉంది, గొడుగు వెంట పెట్టుకుంటే మంచిది. దీన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయడం. It seems like it might rain. Better carry an umbrella. It seems like it might rain. Better carry an umbrella. వర్షానికి ఇదంతా బురదగా తయారైంది. Because of the rain, everything has become muddy. Some more sentences related to this rain. It has been raining since yesterday. నిన్నటి నుంచి వర్షం వస్తూనే ఉంది అని చెప్పాలనుకోండి, ఈ ఒక్క సింగిల్ సెంటెన్స్లో ఇలా చెప్పొచ్చు. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్, ఇంతవరకు మనకు కామన్గా వాడతాం. అది నిన్నటి నుంచి, మొన్నటి నుంచి, లాస్ట్ నైట్ నుంచి, 2 hours బ్యాక్ నుంచి, మండే నుంచి, లాస్ట్ వీక్, లాస్ట్ 3 days, అలా ఏదైనా రాయవచ్చు. ఇక్కడ చూడండి, సిన్స్ లాస్ట్ 3 days అని రాయాలి. సిన్స్ అయితే ఫర్తో వాడితే ఫర్ 3 days. ఓకేనా? చూడండి, ఒకసారి చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. గత రాత్రి నుంచి వస్తుంది, ఇది 2 గంటల నుంచి వస్తూనే ఉంది. ఓకేనా? అట్లా 2 గంటల నుంచి వస్తూ ఉంది. ఇక్కడేమో సిన్స్ లాస్ట్ నైట్, ఇదేమో ఫర్ 2 hours. తెలుసుగా, 2 గంటల సేపటి నుంచి వస్తూనే ఉంది అంటే ఎంత డ్యూరేషన్ అని అర్థం. ఇక్కడేమో ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ టైంలో స్టార్ట్ అయిందని ఇక్కడ చెప్తున్నాం. సిన్స్ అనేది. ఫర్ ఏమో అది ఎంత కాలం పాటు ఆ పని జరిగింది అనడానికి ఫర్ అనేది వాడతాం. ఓకే, 2 గంటల పాటు వస్తూనే ఉంది, 2 గంటల నుంచి వస్తూనే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మండే నుంచి వస్తుంది వర్షం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ వీక్. ఇది కూడా అంతే, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 3 days. 3 రోజుల పాటు వస్తూనే ఉంది వర్షం. ఓకే, I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.